చీకట్లు బతుకుతున్నారు రాజు యొక్క శిక్షణతో. సత్యనారాయణ సంచాల పిండి పడిపడింది, ఇల్లు మొత్తం దోపిడైంది. కళావతి లీలావతి తన కడుపు నింపుకోవడానికి వచ్చే ధనంతో కాను ధాన్యంతో కాను కడుపుకునే స్థితికి వచ్చింది వాళ్ళ పరిస్థితి. ఒకరోజు కళావతి భిక్షం చేస్తూ చేస్తూ ఒక బ్రాహ్మణ కూడా వెళ్ళింది. అక్కడ సత్యనారాయణ స్వామి చేస్తుండగా ఇంటి బయట కూర్చొని 5 అధ్యాయ తర్వాత ఆ బ్రాహ్మణుడి ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే తన యొక్క తల్లి ప్రశ్నించడం, ఎందుకమ్మా కళావతి ఇంత ఆలస్యంగా వచ్చావు? పైగా మన ఇంట్లో మగవాళ్ళు ఎవరు కూడా లేరు, ఈ విధంగా ఆలస్యం వస్తే ఎంత ఇబ్బంది అవుతుందమ్మా అని చెప్పగా, అమ్మా నన్ను క్షమించు, నేను ప్రసాదం తీసుకోవడానికి నేను ఒక భిక్షానికి వెళ్ళింది, అక్కడ సత్యనారాయణ స్వామి చేసి ప్రసాదం ఇస్తుందా కానీ ఆలస్యం అనేది అందుకే ఒక ఆలస్యం అమ్మ చేసి ఆ యొక్క ప్రసాదం చూపించగానే గతం గుర్తుకొచ్చాడు. గతంలో నువ్వు జన్మిస్తే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేద్దామనుకున్నాము, నువ్వు జన్మించావు, అయినా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని మర్చిపోయాము. నీకు వివాహం అనేది అప్పుడు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయడం మర్చిపోయాము. అందుకే మనకి కష్టాల మాన తెలుసుకున్నాం కదా. ప్రసాదము వేడి వేడి ప్రసాదం, సత్యనారాయణ స్వామి వేడి వేడి బజ్జీలు, వేడి వేడి భక్షాలు, చిన్నవి బజ్జీలు, ఇదిగో రైస్, ఇదిగో వంకాయ, ఇదిగో మార్నింగ్, ఇదిగో రైస్, ఇంకేంటి, ఇదిగో దేవుడికి కూరట్టుకుండ అనేది పెడతారనమాట. కూరట్టుకుండకి నైవేద్యం పెట్టినాం ఫ్రెండ్స్. ఇంకేంటి, ఇదిగో చపాతీలు, ఇదిగో ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి ఫ్రెండ్స్. ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్, అందుకనేసి ఇంకా పోలెల్లి పిండి ఉంది, భక్షాలు చేయాలి. ఇదిగో పూర్ణం, చల్లచల్లని వాటర్ భక్షాలకి, ఏంది ఇది ఆనియన్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ని ఐటమ్స్. వేడి వేడి ప్రసాదం బాగుంది. ఇక జీడిపప్పు కాజు పిస్తా అన్నీ వేసినాం ఫ్రెండ్స్. ఇదిగో పూజ చేస్తారు మా మమ్మీ మా డాడీ. మా పిన్ని, మా అమ్మమ్మ, మా అన్నయ్య, మా నాన్న, ఇదిగో బాపనయ్య చిన్న ముగ్గు వేసి పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నిమ్మప్ప గోయిందా గోయిందా. ఎందుకంటే భగవంత్ చేసింటాం, ఆ భగవంత్ చేసిన తీసుకోవాలి. ప్రసాద్ చేసినామా.